సింహం కశ్యప్ శ్రీనివాస్ గారి మాటలు వినేద్దాము. కశ్యప్ గారు, మీరు మాట్లాడే ముందు ఒక్కటే ఒక క్వశ్చన్ చాలా ఇందాక నుంచి కొట్టేస్తుంది. ఏంటంటే, మేము పెద్ద పెద్ద సినిమాలు లైక్ కేజీఎఫ్, సలార్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాల్యూమ్ 1 అనేది చూస్తూనే ఉన్నాం, కానీ ఈ 1.5 ఏంటండి? సో ఒక టికెట్కి 1.5 సినిమా ఇద్దామని ఫిక్స్. అంటే ఫుల్ ఫుల్ మూవీ కాదా? 1.5 ఫిల్మ్, 1.5 ఎక్స్ట్రా. ఓకే 1.5 కథ ఉంటుంది దీంట్లో. ఓకే, కానీ 1.5 అని ఇచ్చాం. అదేంటి అన్నది మాకు ఇంకేమన్నా తెలుస్తుందా ఫర్దర్గా? ఫస్ట్ డేనే కదా. ఓకే, ఇంతటితో చాలు అని చెప్తున్నారు. ఓకే ప్లీజ్. సడన్గా బ్లాంక్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, యా 2010లో షార్ట్ ఫిల్మ్ తీసి ఇంకో 1-2 ఇయర్స్లో సినిమా తీసేస్తా అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అంతా యూఎస్ వెళ్ళిపోయారు. అరే సినిమా తీసాక యూఎస్ వస్తారా అన్నాను. వాళ్ళు లిటరలీ జాబ్ ఎంఎస్ అయిపోయి జాబ్ చేశారు. అరే వస్తాను రా ఇంకో 1 ఇయర్లో అన్నాను. ఆ తర్వాత వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు, బ్రేకప్స్ అయిపోయినాయి, పెళ్లి చేసుకున్నారు, ఇల్లు కొన్నారు. ఆ ఇంటి వీడియోలు కూడా తీసేవాళ్ళు. అరే ఇదేరా గెస్ట్ హౌస్, ఈ గెస్ట్ రూమ్ నీదేరా, నువ్వు వచ్చాక అన్నారు. 1 ఇయర్లో వచ్చేస్తాను. చూసా 2026కి వచ్చాను. ఇప్పుడు అడుగుతుంటే అరే ఫస్ట్ సినిమా తర్వాత అంటే మేము వచ్చేస్తాను రా అంటున్నారు. సో ఎస్, సో లాంగ్ జర్నీ అండి. అయితే ప్రతి ఫిలిం సక్సెస్ గురించి చేస్తాం. ఫస్ట్ సినిమా మాత్రం నాకు తెలిసి 2 సక్సెస్లు ఉంటాయి. ఫస్ట్ సినిమా చేయడమే సక్సెస్, ఇక్కడ దాకా రావడమే ఒక సక్సెస్. సో ఈ ఫస్ట్ సక్సెస్ ఏదైతే ఉంటుందో దానికి కారణం నాకంటే ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నా కజిన్స్, నా కాలేజ్ మేట్స్, మా సిస్టర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మా పేరెంట్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి స్టేజ్ మీదకి రండి ఒకసారి. ఎందుకంటే సినిమా సక్సెస్ అయ్యాక అది అందరూ టీం అంతా కలిపి సక్సెస్ చేసుకోవాలి. బట్ ఈ ఇనిషియల్ సక్సెస్ మాత్రం వాళ్ళు డిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా మన సెల్ఫిష్ డ్రీమ్. దీనికోసం మనం మాటలు పడతాం, ఏమేమో చేస్తాం, కానీ మన సెల్ఫిష్ డ్రీమ్ గురించి వీళ్ళు మాటలు పడతారు, వీళ్ళు అవమానాలు పడతారు. సో ఐ థింక్ దే డిజర్వ్ ద సక్సెస్ వాట్ ఎవర్ ఈరోజు వీళ్ళది. ఐ థింక్ సో ఈ టీం ఓకే, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. యా, సో ఈ సినిమా విషయానికి వస్తే ఇక్కడ స్టేజ్ మీద ఇంకొక సూర్యప్రకాష్ జోస్లా ఉన్నారు. ఎస్ ఎస్, మూల కథని అందించిన సూర్యప్రకాష్ జోస్లా గారు, Yeah. ఇంకో సింహం, ప్లీజ్ వెల్కమ్. చాలా ర్యాండమ్గా నాకు పవన్ సార్నేని ప్రజెంట్స్ ఇవాళ అబ్సెంట్ ఈ ఈవెంట్కి. అయితే ఆయన నాకు ఒక 10 ఇయర్స్గా పరిచయం, ఫ్రెండ్, అండ్ ఆల్మోస్ట్ ఒక కజిన్తో ఎట్లా క్లోజ్ కజిన్తో ఎంత బాండింగ్ ఉంటుందో అలాంటి బాండింగ్ పవన్తో. అయితే ఆయన వేరే ఏదో సినిమా రైటింగ్ విషయంలో మేము మాట్లాడుతూ సడన్గా ఒక కార్ కింద ఒక చిన్న థాట్ విన్నాను. ఏరైనా ఆయన ఒక కథ రాసుకున్నారు, అందులో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వేమైనా దాన్ని డెవలప్ చేస్తావు చూడు అంటే. అంటే మనం ఇన్నేళ్లలో నేను చాలా కథలు రాసుకున్నాను, కానీ ఇది టక్కుమని ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని ఒక కొత్త వరల్డ్ డిజైన్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే లిటరలీ 1 మంత్లో అన్నీ ఓకే అయిపోయి. అండ్ అక్కడి నుంచి సడన్గా దీనికి ఎవరు సెట్ అవుతారు అనగానే నా ఫస్ట్ మైండ్లో వచ్చింది తరుణ్ భాస్కర్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన్ని కలిసాం, చైన్ అన్నారు, ఏది
లేదు కథ వినండి తర్వాత మీ ఇష్టం అన్నాను. ఇలాగే నవ్వుకున్నారు అండ్ ఇక్కడ ఉన్నాం. సో ఇంకా మిగతా టీం అంటారా, ఇంకా భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ అన్న, వీళ్ళు ఈ ప్రాసెస్లో, ఈ జర్నీలో నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయారు. సో అండ్ మిగతా వాళ్ళందరి గురించి చాలా మాట్లాడేది ఉంది. అండ్ ఈ ప్రాసెస్లో ఇంకా వాగితే టైం అంటే లేదు. మా చిట్టి ఫరియా అదే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి మాత్రం వీళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. అండ్ మిగతా అందరి సక్సెస్ గురించి మనం మెయిన్ ఈవెంట్స్లో మాట్లాడతాం. ఎపిసోడ్స్ వైజ్ కట్ చేసుకుందాం. అండ్ యా, థ్యాంక్ యూ. అంతే. యా, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇమోషనల్ సింహంగా మారిపోయారండి ఈ స్టేజ్ పైన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ థింక్ సూర్యప్రకాష్ సార్ మీరు కూడా ఒక 2 మాటలు మూల